హలో ఎవ్రీవన్, నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 19th. సో ఈ డే 19th ఈరోజు మేము చెస్ట్ వర్కౌట్స్ చేసాం. మేము చేస్తున్న వర్కౌట్స్ సేఫ్టీ వర్కౌట్స్ని. ప్రజెంట్ వెయిట్ లాస్లో ఉంటున్నాం, సో వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి దాని ఫార్మేషన్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ చేసే బిగినర్స్ లో వెయిట్స్తోనే ట్రై చేయండి. పక్కన వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా అదే వెయిట్స్తో లిఫ్ట్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు. స్టార్టింగ్ 2.5 కాబట్టి 2.5తోనే ట్రై చేయండి. వెయిట్స్ మనం ఎంత లిఫ్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. తక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ కరెక్ట్ ఫార్మేషన్లో చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. లైట్ వెయిట్తో చేస్తుంటే మంచిదే, స్టార్టింగ్ చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. నెక్స్ట్ అలవాటైన దగ్గర నుంచి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా 1 వీక్ చేస్తే మీకు మీ బాడీకి అలవాటు అయిపోతుంది. ఒకేసారి నేను 7.5 10 చేయాలని మాత్రం చూడొద్దు. సో ఒక కీ పాయింట్ చెప్తాను. వర్కౌట్స్ చేసేటప్పుడు మిర్రర్ ముందు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసేది కరెక్ట్దా కాదా, కరెక్ట్ ఫార్మేషన్లో చేస్తున్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీకు రాంగ్గా చేస్తున్నారు అనిపిస్తే మీ మిర్రర్లో తెలిసిపోతుంది. అండ్ మీ మజిల్ దగ్గర పెయిన్ వస్తుంది మీరు రాంగ్ ఫార్మేషన్లో చేస్తుంటే. సో ఖచ్చితంగా ఈ కీ పాయింట్ గుర్తుంచుకోండి, మీకు ఈజీ అవుతుంది అనమాట. నా స్టార్టింగ్ బిగినర్ వర్కౌట్స్, నా వెయిట్ లాస్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ని షేర్ చేసి లైక్ కొట్టి మాత్రం తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, కరెక్ట్ ఫార్మేషన్లో చేయకపోతే ఎక్కడైతే మనం దేనికి సంబంధించి అయితే చేస్తున్నామో ఆ మజిల్ ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. సో పెయిన్ వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. మనం నెక్స్ట్ వెయిట్స్ లిఫ్ట్ చేయలేం. నా పార్ట్నర్కి ఇలాగే జరిగిందనమాట. సో అందుకనే చెప్తున్నాను. తను లాస్ట్ టైం ట్రైసెప్ చేసే వర్కౌట్స్లో తను ఒక ఫార్మేషన్ సరిగ్గా చేయలేదు. హెవీ వెయిట్ చేయాలి అనుకొని పైకి ఇట్లా మనం బార్ని పుల్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఫార్మేషన్ దానికి రాకపోయేసరికి హ్యాండ్కున్న మజిల్ టిష్యూస్ ఉంటాయి కదా, అవి కొంచెం పెయిన్ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఆ 1 వీక్ అయినా సరే తన హ్యాండ్కి ఆ పెయిన్ తగ్గలేదు. సో అందుకనే చెప్తున్నాను, మనం ఎక్కువ వెయిట్స్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. తక్కువ వెయిట్స్లో అయినా సరే ఫార్మేషన్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మనం చేసేది మన బాడీకి ఎఫెక్ట్ అవుతుందా లేదా, మనం చేసే పార్ట్కి పెయిన్ వస్తుందా లేదా అది చూసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు చెస్ట్ వర్కౌట్స్ కదా, సో ఫస్ట్ 5 వేరియేషన్స్ చేసాము. 2 వేరియేషన్స్ మేము ఇంకా వీడియో తీయలేకపోయాము. సో అందుకని చెప్పి 2 వేరియేషన్స్ మాత్రమే తీసాను. అండ్ నెక్స్ట్ చెస్ట్ వర్కౌట్స్ అయిపోయాక మేము యాప్స్ చేసాము. ఈరోజు ఎక్కువ పెయిన్ లేకుండా ఉంటుందని చెప్పాను కదా, నా పార్ట్నర్ కూడా వెయిట్స్ లిఫ్ట్ చేయలేకపోతుంది. సో ఎప్పుడైనా మనం వర్కౌట్స్ చేసేటప్పుడు మన పార్ట్నర్ కూడా కరెక్ట్గా ఉంటే చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనం ఈరోజు మూడ్ ఆఫ్ అయ్యి నేను రాలేను అని అన్నా సరే, పార్ట్నర్స్ ఏం చేస్తారంటే నువ్వు ఖచ్చితంగా రావాలి, జిమ్కి రావాలని లాక్కెళ్తూ ఉంటారు. మనం చేసే కొద్దీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు చేసే కొద్దీ మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే జిమ్లో కూడా కరెక్ట్ పార్ట్నర్ అనేది ఒకళ్ళు ఉంటే వర్కౌట్స్ కూడా ఈజీ అవుతాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. సో నువ్వు ఎట్లా చేస్తున్నావు, నేను ఎలా చేస్తున్నాను అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొంచెం ఏంటంటే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. జిమ్ చేసే కొద్దీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, మీరు సింగిల్గా వర్కౌట్ చేయకుండా ఎవరినన్నా పార్ట్నర్ని చూస్ చేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసరికి యాప్స్ చేస్తున్నాము. యాప్స్ చేసేటప్పుడు అంత పెయిన్ ఏం అనిపించదు, ప్లాంక్ మాత్రం చేసేటప్పుడు అనిపిస్తాము. షోల్డర్స్ పెయిన్స్ వస్తాయి. 45 seconds హైయెస్ట్ అనమాట. సార్ చెప్తారు ట్రైనరు 1 minute అయినా ఖచ్చితంగా డెఫినెట్గా రావాలి, సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఓకే సార్ ట్రై చేస్తాం, ఇప్పుడే కదా స్టార్టింగ్, నెక్స్ట్ ట్రై చేస్తామంటే ఇంకా స్టార్టింగ్ అనుకోవద్దు. మీరు జాయిన్ అయిపోయి 20 days అయిపోతుంది, డెఫినెట్గా మీరు
ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చేసేయాలి. ఇంకా అలవాటు అవ్వాలి అంటే మనం 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా ఇంకా అలవాటు అవుతున్నట్టే ఉంటుంది, కానీ జిమ్కి మీరు అలవాటు అవుతున్నట్టు ఉండదు. అందుకని చెప్పి ఒక్కొక్క సెట్ వెయిట్స్ లిఫ్ట్ చేసుకుంటూ వెయిట్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది జిమ్, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి ఆయన ఇంకొంచెం మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అందుకనే కొంచెం చేయగలుగుతున్నాం వెయిట్స్ కూడా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి జున్ను అండ్ ఒక ఫ్రూట్ తీసుకున్నాను నేను. అంటే ఎక్కువ క్యాలరీస్ కాకుండా కొంచెం క్యాలరీస్, లైట్ వెయిట్. ఈరోజు ఎంత హెవీ స్వెట్ ఏం రాలేదు. సో లైట్ వెయిట్సే కాబట్టి నేను కొంచెం లైట్గానే తింటున్నాను. మా జిమ్ ఇంకా ఇనాగ్రేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సండేకి ఓపెన్ అవుతుంది, గ్రాండ్ ఓపెనింగ్. సో అప్పుడు దాకా కొంచెం కొత్త మిషన్స్ కూడా వస్తాయి అంటున్నారు సార్. అవి వస్తే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది, ఇంకా బాగుంటుంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొంచెం వాటి మీద ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి సో బాగుంటుంది. వస్తుంది, ఈ వీక్లో వస్తాయి అన్నారు. సో చూడాలి, ఇంకా చెక్ చేయాలి ఎప్పుడు వస్తాయా అని. నెక్స్ట్ ఫుడ్ వచ్చి మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మధ్య తింటుంటే. అంటే మనం చేంజ్ చేసాం కదా, అలవాటు అయిపోయింది. సో అంతకుముందు కొంచెం తినడానికి కష్టం అయిపోయేది. ఇప్పుడైతే ఏం పర్లేదు, ఇవే ఫుడ్ ఇవే తినాలి అని చెప్పి జంక్ ఫుడ్ కూడా ఏం అంటుకోవట్లేదు అనమాట. సో నెక్స్ట్ కొంచెం నేను ఏం చేశానంటే వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ కాకుండా ఇలా అల్లం వాటర్ తాగాలనిపించింది నాకు. అల్లం మంచి బాగా మెత్తగా దంచేసి వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం సిప్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మమ్మీ చికెన్ కర్రీ చేసింది, నా కోసమే చేసింది అనమాట. జిమ్కి వెళ్తున్నావు పాపం, కష్టపడుతున్నావు, బాగా బలంగా రావాలని చెప్పి నా కోసం చికెన్ కర్రీ చేసింది. అందుకని చపాతీ ప్లస్ కొంచెం చికెన్ కర్రీ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట ఇది. సో ఎవరైనా చేసి పెడితే అండి జిమ్కి వెళ్ళేటప్పుడు బాగా తినాలనిపిస్తుంది మనకు కూడా. మనం జిమ్లో చేసుకొని మళ్ళీ మనం వచ్చి చేసుకుంటే అసలు ఓపిక ఉండట్లేదు. సో ఈరోజు అయితే నేను బాగా తిన్నాను మమ్మీ పేరు చెప్పుకొని. మమ్మీ ఎంతైనా మమ్మీ ఉంటే బాగా చేసి పెడుతుంది, మనం కూడా తిని బాగా స్ట్రాంగ్గా అవ్వచ్చు. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసరికి ఫ్రూట్స్, 1 ప్లేట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. అన్నీ హాఫ్ తీసుకున్నానండి. మనం తినే ఫుడ్ దీనికి సరిపోతుంది.